బుల్లెట్స్ ఎక్కడైతే కాల్పులు జరిగాయో అక్కడ నుంచి సురేష్ సిద్ధంగా ఉన్నారు. అసలు అక్కడ సీన్ ఏ విధంగా జరిగింది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి. బీదర్లో ఏటీఎం చోరీ చేసిన దుండగులే కాల్పులు జరిపినట్టు రోషన్ ట్రావెల్స్కి సంబంధించిన యజమానులు చెప్తున్నారు. రోషన్ ట్రావెల్స్లో సూరత్ వెళ్ళడానికి బస్ టికెట్ 3:30కి బుక్ చేసుకున్నారు. అయితే హైదరాబాద్ సిటీ నుండి పార్కింగ్లో ఉండే బస్సు వద్దకి ప్రయాణికులని మినీ బస్లో తీసుకెళ్తారు. అయితే ఆ సమయంలోనే మినీ బస్ ఏదైతే రోషన్ ట్రావెల్స్కి సంబంధించిన మినీ బస్ ఇది, ఈ మినీ బస్లోనే వెక్కిన సమయంలో ఒకసారిగా లోపట అందరూ ప్రయాణికులు ఎక్కారు. వాళ్ళతో పాటు బీదర్ పోలీసులు కూడా ఇదే బస్సులో టికెట్ తీసుకొని వారిని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వారికి టైం వచ్చినప్పుడు పట్టుకుందామని చెప్పేసి కూడా బీదర్ పోలీసులు మఫ్తీలో ఫాలో అవుతున్నారు. కానీ ఎవరైతే నిందితులు ఫైరింగ్ చేశారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ బ్యాగ్లో డబ్బులు కనిపించడం, ఆ బ్యాగ్ అనుమానాస్పదంగా ఉండడంతో ఆ ట్రావెల్స్కి సంబంధించిన జహాంగీర్ అనే వ్యక్తి వారిని ప్రశ్నించారు. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న రివాల్వర్ తీసి జహాంగీర్పై కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు అతని బాడీలోకి దిగాయి. 2 రౌండ్ల బుల్లెట్లు. ఆ తర్వాత ఒకటి మిస్ఫైర్ అయ్యి బస్సు కింద పడిపోవడం జరిగింది బుల్లెట్. వాటినే బుల్లెట్లకు సంబంధించిన షెల్తో పాటు మరొక బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 3 రౌండ్ల కాల్పులు దుండగులు ఇక్కడ జరపడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ నుంచి జహాంగీర్ రోషన్ ట్రావెల్స్కి పరిగెత్తుతూ వెళ్ళిపోయడం జరిగింది. ఎందుకంటే ఫైరింగ్ అయిన వెంటనే దుండగుడు కాల్పులు జరిపారని చెప్పేసి అతను మేనేజర్కి చెప్పే ప్రయత్నంకి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అతను అక్కడ కుప్పకూలిపోవడంతో వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇదే బస్సులో నిందితులు కూర్చున్నారు. ఆ వెనుక సీట్లో ఎవరైతే బీదర్ పోలీసులు కూడా కూర్చోవడం జరిగింది. వెంటనే బీదర్ పోలీసులు అలర్ట్ అయ్యి పట్టుకునే లోపే ఇక్కడ నుంచి పారిపోయారంటున్నారు. కానీ బీదర్ పోలీసులు ఈ ఏటీఎం దొంగల్ని పట్టుకున్నారా లేదా అనేది పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం టీములుగా విడిపోయి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక్కసారిగా కాల్పుల కలకలం ఇక్కడ రేగడంతో ట్రావెల్స్కి సంబంధించిన మిగతా ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు బస్సులో బీదర్ పోలీసులు కూడా ఉన్నారు, మఫ్తీలో ఫాలో అవుతున్నారు, ఇక్కడే ఉన్నారు. మీరు ఏం జరిగిందండి తెలుసా? అయితే చాలా మంది ఇక్కడికి వెంటనే రావడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడే 2 బుల్లెట్లని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. క్రైమ్ సీన్కి సంబంధించి అన్ని క్లూస్ టీమ్స్ ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఆధారాలు సేకరించారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం జరిగింది, అసలు ఆ టైంలో ఎన్ని గంటలకు జరిగింది? 7 PM. ఎంతమంది ఉన్నారు? हिंदी बोलिए सर. कितना राउंड फायर हो गया इधर? यहाँ पे अभी तो हम लोग को मालूम हुआ 2 राउंड हुआ बोल के आ रहा. कितना लोग है? पुलिस वाला है उसके पीछे? इसके साथ इसके फायरिंग करने के वाले फायरिंग के साथ 2 लोग ने 2 लोग थे वो. 2 पैसेंजर थे वो. इधर से भाग गए, इधर पुलिस वाला भाग गए वो लोग. मिस हो गए लोग, पुलिस के हाथ नहीं आए, मिस हो गए. उसके पीछे बीदर पुलिस वाला भी आए बोल रहे हैं. हाँ अभी कंफर्म नहीं हुआ ये. पूरा बस में कितना लोग हैं? ये बस में 20 मेंबर्स थे पैसेंजर. उन नीचे आके फायरिंग करे, अंदर ही करे? अंदर से फायरिंग करा वो. क्या कितना लोग? दोनों के लोगों के पास रिवॉल्वर है? वो तो देखे ना, एक ही गन से फायर हुआ. हाँ बोल रहे लोग 2 थे बोल के. किधर से बैग से इधर से भाग गए? किधर से भाग? ये उस्मानिया हॉस्पिटल के साइड गए लोग. कितने लोग इंजर हो गए इधर? एक. हाँ मालूम है उनको आपको? हाँ मोहम्मद जहांगीर नाम है उनका. आप किधर ट्रैवल? हाँ ट्रैवल्स है हमारा. आप अच्छा ఎంత అంటే ఏ టైంలో వచ్చారు? 7 o'clock 7 PM. పోలీసులు ఎంత సమయానికి వచ్చారు ఇక్కడ? పోలీస్ ఆయా 10-15 minutes में. అయితే ఇద్దరు దుండగులు ఉన్నారు, బ్యాగ్ పట్టుకొని వచ్చారు, ఒకరు ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ తర్వాత ఇక్కడ నుంచి పారిపోయారు అని చెప్పేసి కూడా పక్కనే ఉన్నటువంటి ట్రావెల్స్ వాళ్ళు చెప్తున్నారు. 7 గంటలకి ఘటన జరిగింది. 7 గంటలకి బస్సు సూరత్ వెళ్ళడానికి మినీ బస్ ఎక్కేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే వాళ్ళు బుక్ చేసుకున్న బస్సులో వెళ్ళడానికి రావడం జరిగింది. మొత్తం 20 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. వారందరినీ కూడా తీసుకెళ్లే క్రమంలోనే ఒక్కసారిగా ఫైరింగ్ చేశారని చెప్తున్నారు. ఎవరైతే జహాంగీర్ అనే వ్యక్తికి, ట్రావెల్స్ నిర్వహించే జహాంగీర్ అనే వ్యక్తికి మరొకరు ఉన్నారు, మాట్లాడదాం. క్యా హువా? తెలుగు आता? तेलुगु नहीं आता. क्या हुआ? कितना लोग हैं? क्या होगा? बस में टिकट लिए वो लोग जाने का, वो टिकट लेने के बाद आके बस में बैठे. बस में बैठने के बाद उनसे तू बैग चेक करे क्या वजन है बोल के, वो बैग कहीं को चेक करे बोल के उन्होंने गाड़ी में से नीचे कैश था उसमें, वो नीचे उतरे, उतर के उन्होंने फायरिंग कर दिया बच्चे को. बैग में पूरा कैश है? हाँ कैश था वो. रोशन ट्रैवल्स का बच्चा है, जहांगीर नाम है उनका. अभी हॉस्पिटल में है उन्होंने. कितना बाहर निकल के बाद यहीं पे फायरिंग करे उन्होंने. यहीं पे थे ना गोलियां, थे ना 2 गोलियां यहीं पे फायरिंग करे.
अभी फायरिंग करके बाद किधर भाग गए? इधर भाग के निकल गए वो लोग, पब्लिक की गड़बड़ी में देखने देखने में निकल गए वो लोग गड़बड़ी। उसके पीछे बीदर वाला पुलिस वाला भी मौजूद है, वो आइडिया नहीं। हाँ? डिपार्टमेंट के बिदर के पुलिस वाले भी थे गाड़ी में, कितने लोग आए उसमें? वो 2 लोग थे, वो लोग भी हाँ। डिपार्टमेंट के थे वो भी। पूरा बस में कितने लोग हैं? यहाँ से जाने वाले 4 कस्टमर थे, आगे से और बोर्डिंग होता, नामपल्ली से लकड़िया पुल से बोर्डिंग हो गया बोइनपल्ली में। ये गाड़ी के कस्टमर बड़ा गाड़ी में बैठते, बोइनपल्ली पे खड़ा था गाड़ी वो, हाँ। ठीक है। बोइनपल्ली में सूरत जाने की गाड़ी है, रायपुर जाने का गाड़ी है, छत्तीसगढ़ रायपुर। किधर किधर टिकट लिया? ये रोशन ट्रैवल अफजलगंज से लिए टिकट, ट्रैवल से किधर जाने को टिकट? रायपुर जाने के लिए टिकट लिए, रायपुर जाने के छत्तीसगढ़ रायपुर। ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారు. 3:30కి రోషన్ ట్రావెల్స్కి వచ్చి టికెట్ తీసుకోవడం జరిగింది. అయితే బస్సులో 4 ఉన్నారు, 2 బీదర్ పోలీసులు ఉన్నారు, ఆ తర్వాత 2 దుండగులు ఉన్నారు. వాళ్ళ బ్యాగు వజన్గా ఉండడంతో చెక్ చేసే క్రమంలోనే డబ్బులు బయటపడతాయని చెప్పేసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి ఆ ఫైరింగ్ ఓపెన్ చేసి 2 కూడా జాంగీర్పై ఫైరింగ్ చేశారని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇదే బస్సులో లోపట ఏదైతే బస్కు సంబంధించి ముందు సీట్లో కూర్చున్నారు, ఆ బ్యాగ్ అంతా కూడా వజన్గా ఉండడంతో ఒక్కసారిగా బ్యాగ్ ఓపెన్ చేస్తే బీదర్ ఏటీఎంలో చోరీ చేసిన డబ్బులనే ఇక్కడ తీసుకొచ్చారు. కానీ బీదర్ పోలీసులు కూడా వీరిని ఫాలో అవుతున్నారు, కానీ ఇద్దరే ఫాలో అవుతున్నారు. ఈ బస్సు వెనకాల బీదర్ పోలీసులు కూడా మఫ్తీలో ఉన్నారా, వాళ్ళు ఎక్కడి నుండి ఫాలో అవుతున్నారు, వీరి ఫైరింగ్ చేసేదానికి ముందే వెపన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ బీదర్లో దొంగతనం చేసిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కి వెళ్లేందుకు ఇక్కడ టికెట్ తీసుకున్నారు. అయితే వీళ్ళు లాడ్జీలో అకామిడేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సులో వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. పోలీసులు వాళ్ళని పసిగట్టి వాళ్ళని ఇక్కడికి పట్టుకునేందుకు బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే ఆ బ్యాగ్ సంబంధించిన అనుమానం రావడంతో జాంగీర్ చెక్ చేసే క్రమంలోనే వారి దగ్గర ఉన్న వెపన్ తీసి ఫైరింగ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. 7 గంటలకి ఈ ఫైరింగ్ జరిగింది. వెంటనే జాంగీర్ ఇక్కడ నుంచి ఆ రోషన్ ట్రావెల్స్ వరకు కూడా పరిగెత్తి అక్కడ కింద పడిపోయాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకి సర్జరీ చేస్తున్నారు. 2 బుల్లెట్లు ఆయన బాడీలోకి తీసుకెళ్లాయని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. బీదర్లో ఏటీఎంలో దొంగతనం చేసిన దొంగల ముఠ హైదరాబాద్కు వచ్చింది. అయితే హైదరాబాద్లో రోషన్ ట్రావెల్స్లో వాళ్ళు రాయ్పూర్కు టికెట్స్ బుక్ చేసుకున్నారు. 2 దొంగలు రాయ్పూర్కు 3:30 గంటల సమయంలో టికెట్ బుక్ చేసుకుని అక్కడే ఆఫీస్ పక్కనే ఉన్నారు. అయితే 7 గంటల సమయంలో మినీ వ్యాన్ ఎక్కడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఆ మినీ వ్యాన్లో ఎక్కిన తర్వాత నార్మల్ చెకప్లో వాళ్ళు పట్టుబట్టడం జరిగింది. అయితే వారి వెనక బీదర్ పోలీసులు కూడా మఫ్టీలో ఫాలో అవుతున్నారు అంటూ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. మా ప్రతినిధి సురేష్ అలాగే రానా ఇచ్చిన ఇన్ఫో ప్రకారం అయితే మొత్తంగా అయితే వాళ్ళు 2 రౌండ్లు కాల్పులు జరిపినప్పుడు జహంగీర్ అనే వ్యక్తికి 2 రౌండ్ల బుల్లెట్లు దిగడం జరిగింది. అలాగే ఒక బుల్లెట్ షెల్ అలాగే కింద పడినట్టు మిస్ఫైర్ అయ్యి అది కింద పడిన పరిస్థితి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా అక్కడ పోలీసులు అయితే క్లోజ్ టీం అంతా కూడా అక్కడ క్లూస్ సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే ఆ పోలీసులు వారిని పట్టుకున్నారా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. బీదర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లో కాల్పులకు బీదర్ చోరీకి లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ ఉదయాన్నే ఎస్బీఐ ఏటీఎం దగ్గర అందరి కళ్ల ముందే క్యాష్ బ్యాగ్ ఎత్తుకుపోయారు 2 దుండగులు. పక్కాగా ప్లాన్ చేసి కాపు కాసిన 2 దుండగులు ఏటీఎంలో డబ్బు పెట్టడానికి క్యాష్ వ్యాన్ రాగానే పని మొదలు పెట్టారు. వ్యాన్ వెనక డోర్ తెరిచి డబ్బులు పెట్టి బయటకు తీసుకుని ఏటీఎంలోకి క్యాషియర్ వెళ్తున్న సమయంలో దుండగులు అటాక్ చేశారు. క్యాష్ తీసుకెళ్తున్న వ్యక్తిని కాల్చి చంపి అతని దగ్గర ఉన్న క్యాష్ బ్యాగ్ ను ఒకటి తీసుకున్నాడు. మరో దుండగుడు అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్ రెడీ చేసుకున్నాడు. క్యాష్ బ్యాగ్స్ తో వెళ్లిన వ్యక్తి బైక్ ఎక్కే క్రమంలో కింద పడిపోయాడు. తీరిగ్గా అంతా సర్దుకుని మళ్ళీ బైక్ ఎక్కాడు. అదంతా చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూనే ఉన్నారు. దుండగుల చేతిలో గన్స్ ఉండడంతో ధైర్యం చేసి అడ్డుకోలేకపోయారు. ఓ వ్యక్తి మాత్రం వెనక వైపు నుంచి రాయి విసిరినా అది దుండగులకు తగలలేదు. అంతలోనే బైక్ స్టార్ట్ చేసుకుని 2 వేగంగా వెళ్ళిపోయారు. ఆ క్యాష్ బ్యాగ్స్ లో దాదాపు 93 లక్షల నగదు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చోరీపై సమాచారం అందుకున్న బీదర్ పోలీసులు వారిని వెంటాడారు.